ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 15 కల్లా తెలంగాణలోని ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ చేయాలని శుక్రవారం నాడు కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 మధ్య తీసుకున్న పంట రుణాలకు గాను రుణమాఫీ వర్తిస్తుందని సమాచారం. తొందరలో రుణమాఫీ అర్హతకు సంబంధించిన విధి విధానాలు జారీ అవుతాయని తెలుస్తుంది. ప్రాథమిక అంచనా ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి 31,000 కోట్లు ఖర్చు పెట్టనుంది. దీంతో 40 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని సమాచారం. అలాగే రైతు బంధు స్థానంలో రైతు భరోసా అమలుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలు రూపొందించనుంది. జూలై 15వ తేదీ కల్లా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. దీనికి కాంగ్రెస్ కేబినెట్ ఆమోదం పలికింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్ బాబు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న పంట రుణాలపైనే వర్తిస్తుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవధిలో రుణమాఫీ చేయలేదు కాబట్టి మేము ఇస్తున్నాం అని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 28,000 కోట్లు రుణమాఫీ చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 8 నెలల్లోనే 31,000 కోట్ల రుణమాఫీ చేయనుందని తెలిపారు. మేము తీసుకున్న నిర్ణయం రైతుల సంక్షేమం పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక రైతు భరోసా పారదర్శకతతో అమలు చేస్తామని, అమలు పరిచే ముందు రైతుల నుండి అన్ని ప్రతిపక్ష పార్టీల నుండి అభిప్రాయాలు సేకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.